భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన. ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు, నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను. గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే చెరిగిపోయాయి. కానీ ఏ మహానుభావుడు ఏ బులి పెట్టి గీశాడో, నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు కడిగినా పోలేదు. చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే. ఈ గీతలు గీసిన మహాశిల్పకుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు కాక వేరెవ్వరన్నాడు. నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి తరించడు. అందుకే పుట్టినరోజు ఎవరెవరిది జరపాలి అంటే తన పుట్టినరోజు తాను చేసుకోవాలి. పెళ్లి రోజు అవి చేసుకోమని లేదు, పుట్టినరోజు చేసుకోవాలి. అలాగే దేవతల యొక్క పుట్టినరోజు చెయ్యాలి. మొన్న హనుమత్ జయంతి వచ్చింది, చేశాం. అలాగే కృష్ణాష్టమి వస్తుంది, చేస్తాం. మహాశివరాత్రి వస్తుంది, చేస్తాం. మూడవది గురువుగారి